ఎవడు అడ్డుపడ్డా అభివృద్ధి ఆగదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులేవి ఆగవన్నారు. అభివృద్ధిని అడ్డుకునే బీజేపీ బీఆర్ఎస్ నేతలను మూసీలో తొక్కాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎస్ఎల్బీసీని 2 ఏళ్లలో పూర్తి చేసి జాతికి అంకితమిస్తామన్నారు మంత్రులు. మూసీని బాగు చేయకపోతే నల్గొండలో ఎవరూ బతకలేని పరిస్థితి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టును అడ్డుకునే వాళ్లకు గోరీ కట్టాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. ఎవరు అడ్డుపడ్డా సోషల్ మీడియాలో ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మూసీ ప్రాజెక్టు ఆగదన్నారు. మూసీ ప్రాజెక్టును అడ్డుకునే బీఆర్ఎస్ బీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు రేవంత్. ఈ రోజు మూసీ ప్రాజెక్టును కట్టడం ద్వారా ఈ నల్గొండను అభివృద్ధి పదం వైపు నడిపించి కాలుష్యం లేని కలుషితం లేని నీరును మీ ప్రాంతానికి ఇవ్వడం ద్వారా ఇండస్ట్రియల్ పొల్యూషన్ నుంచి మిమ్మల్ని కాపాడడం ద్వారా మూసి కట్టి తీరుతాం. మూసి కట్టే బాధ్యత నాది. నల్లగొండకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఎవరైనా అడ్డం వస్తే అడ్డం వచ్చేటోళ్ళ సంగతి చూసే బాధ్యత మీది. అదొక్క బాధ్యత మీరు తీసుకోండి. ఏడాది పూర్తవుతున్నా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. ఓడిపోతే కుంగిపోవడం, గెలిస్తే పొంగిపోవడం కరెక్టేనా అని అడిగారు. 10 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించరా అని నిలదీశారు. ఓ గాలి బ్యాచ్ ను తయారు చేసి ఊరి మీదకు వదిలారని విమర్శించారు. 40 సంవత్సరాల ప్రజా జీవితంలో 4 కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా. నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా. గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం, కుంగిపోయి ఫామ్ హౌస్ లో పడిపోవడం మీ స్థాయికి మీ గౌరవానికి తగ్గదు. నల్గొండలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తనదన్నారు రేవంత్. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ పూర్తి చేసి ఉంటే నల్గొండకు ఫ్లోరైడ్ సమస్య ఉండేదే కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే నల్గొండ జిల్లా ఎక్కువ వివక్షకు గురైందన్నారు రేవంత్. మీ బిడ్డనే మీ నాయకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసి మీ జిల్లాలో ఉండే పెద్ద ప్రాజెక్టులు కావచ్చు, చిన్న ప్రాజెక్టులు కావచ్చు, కానీ ఖచ్చితంగా మీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఎన్ని కావాలన్నా ఎన్ని వేల కోట్ల రూపాయలైనా అడగవలసిన అవసరం లేదు. మీరు బాజాప్తా తీసుకోండి అని మా ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈ రోజు అనుమతి ఇచ్చిండ్రు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 5,000 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించబోతున్నామన్నారు. విద్య, వైద్యం, నీటిపారుదలపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేసిందన్నారు భట్టి. ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నామని చెప్పారు. ఓ పక్కన నీళ్లు, ఇంకొక పక్కన కరెంటు, ఇంకో పక్కన ప్రజల కోసం ఉపయోగపడేటువంటి ప్రజా వైద్యశాలని మూడింటిని కూడా ఈ రోజు నల్లగొండ జిల్లా ప్రజలకి అందించి ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు యావత్ మంత్రి మండలి ఇక్కడికి వచ్చి ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలకి అంకితం చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ప్రతి నెల వాళ్ళు చేసిన పనులకి బిల్లు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. నల్గొండను బంగారు కొండగా మార్చే బాధ్యత తనదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ గురించి మాట్లాడడం దండగని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. 9.5 కిలోమీటర్ల టన్నెల్ పనులు త్వరలో పూర్తి చేసి ఎస్ఎల్బీసీని జాతికి అంకితం చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. ఈ ప్రాజెక్టుతో 3 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పారు. ఈ రోజే బ్రాహ్మణ వెళ్లే ప్రాజెక్టు కూడా వారి చేతుల మీదుగా ఇప్పుడే శంకుస్థాపన చేసి రైట్ లెఫ్ట్ కెనాల్ కూడా చేసి 3-4 మాసాలలో అక్కడ కూడా 1 లక్ష ఎకరాల నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నేను నా కాన్షియస్తో పాటు నల్లగొండ జిల్లా మంత్రిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండని బంగారు కొండగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము ఒకటి ఈరోజు ప్రారంభించిన బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి ఈరోజు నీటి పంపులు స్విచ్ ఆన్ చేయడం జరిగింది. దాని కింద 50,000 ఎకరాలు కొత్త ఆయకట్టు 6 నెలల్లో పూర్తి చేస్తామని, 1 లక్ష ఎకరాల ఆయకట్టు సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నల్గొండలో పర్యటించిన రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నార్కట్పల్లి దగ్గర బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభించారు సీఎం. అక్కడి నుంచి మిర్యాలగూడ సెగ్మెంట్లోని దామరచెర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వీర్లపాలెంలో ఏర్పాటు చేసిన యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్ 2లో విద్యుత్ ఉత్పాదన ప్రారంభించారు.
నల్గొండలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజ్ ని ఓపెన్ చేశారు. అక్కడే నిర్మించనున్న నర్సింగ్ కాలేజ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు శంకుస్థాపనలు చేశారు సీఎం.